హాయ్ అండి, వెల్కమ్ టు రాజ్ విహార్ కుకింగ్ ఛానల్. ఈరోజు మనము ఇడ్లీ, దోశ, అన్నం ఎందులోకైనా టేస్టీగా ఉండే పొడికారాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇలా తయారు చేసుకున్న పొడికారంలో కాస్త నెయ్యి వేసుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. పొడికారాన్ని తయారు చేసుకోవడం కోసం ముందుగా ఇక్కడ నేను ఒక 50 గ్రాముల వరకు ఎండుమిరపకాయలు తీసుకున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని మొత్తాన్ని కలుపుతూ మీడియం ఫ్లేమ్ మీద ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం కరివేపాకు వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని కరివేపాకు బాగా క్రిస్పీగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కరివేపాకు బాగా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక చిన్న నిమ్మకాయ సైజంతా చింతపండు తీసుకొని ఇలా తుంచుకొని వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై అవ్వనివ్వండి. ఇలా 1 నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత ఇందులో ఎండుమిరపకాయలు వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని మీడియం టు లో ఫ్లేమ్ మీద ఎండుమిరపకాయలని బాగా ఫ్రై అవ్వనివ్వండి. ఇలా ఎండుమిరపకాయలు బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇందులో ఒక 10 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఒకసారి మొత్తాన్ని కలిపి చల్లారనివ్వండి. ఇవి బాగా చల్లారిన తర్వాత వీటి మొత్తాన్ని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇలా వేసుకొని ఇందులో మీ టేస్ట్కు సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఇక్కడైతే నేను రాళ్ళు ఉప్పు వేసుకుంటున్నాను. పచ్చట్లో కానీ కారాల్లో కానీ రాళ్ళు ఉప్పు అయితే టేస్ట్ బాగుంటుందండి. ఇలా వేసుకొని మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇలా గ్రైండ్ చేసుకున్న కారాన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పొడి కారం అయితే రెడీ అయిపోతుందండి. ఇలా రెడీ చేసుకున్న కారాన్ని అన్నం, ఇడ్లీ, దోశ ఎందులోకైనా కాస్త నెయ్యి వేసుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.